CT100 ప్లాంటినా అండి. తమ్ముడు ఓబిడి స్కానర్ గురించి వివరిస్తున్నారనమాట. ఇది మధ్యాహ్నం లంచ్ టైం అయిందండి. భోజనాలు కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారనమాట. इसके बारे में आपने क्या हासिल किया, ज़रा ये बताइए हमारे. डर रहे थे काम करने के लिए, तो ये ट्रेनिंग आने की वजह से क्या हुआ, अपने को जो डर था लगा पूरा चले गया. तो सब अपने को హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్. ఈరోజు తాండూరులో ఉన్నామండి. BS6 ట్రైనింగ్ కోసం వచ్చామన్నమాట. అయితే ఇక్కడ తాండూరు మెకానిక్లు కూడా ఉన్నారు. మన మంచిర్యాల జిల్లా నుంచి గోస్బాయ్ గారు కూడా వచ్చారు. నారాయణపేట నుంచి మన నరసింహలాన్న కూడా వచ్చారు. చాలామంది ఉన్నారనమాట. మన తాండూరు ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. మిగతా మెకానిక్ సోదరులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎలా ట్రైనింగ్ తీసుకున్నారు, వాళ్ళు ఏం చెప్పబోతున్నారు అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో చూసే మాత్రం వీడియోని లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ కార్లు మరియు బైకులు వేసుకొని మా మెకానికల్ సోదరులు అయితే వచ్చారు. మీకు లోపల తీసుకెళ్తాను. చూడండి జనం ఎలా వచ్చారంటే, వీళ్ళంతా మెకానికల్ అనమాట. ఎండ బాగుంది కాబట్టి చెట్ల కింద కూర్చున్నారు కొంతమంది. ఇక్కడ పేపర్స్ అన్ని సబ్మిట్ చేస్తున్నారనమాట. ఇక్కడ చూడండి మొత్తం బైకులు ఆగి ఉన్నాయి. లోపల తీసుకెళ్ళి మీకు చూపిస్తాను. లోపల ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను అనమాట. ఇక్కడ అంతా తాండూరు వాళ్ళే ఉన్నారు. మొత్తం తాండూరు, వికారాబాద్, పరిగి, మరి అక్కడి నుంచి చాలామంది కూడా వచ్చారనమాట. ప్రస్తుతం ఇక్కడైతే 4 బైకులు అయితే ఉన్నాయి. ఒకటి యూనికాన్, ఇంకోటి సిడిడాన్, ఇంకోటి బజాజ్ ప్లాంటినా, హోండా యాక్టివా, హోండా షైన్, పల్సర్ అనమాట. ఇక్కడ కనీసం అంటే కూడా 4, 5, 6 బైకుల మీద ఈరోజు డిబేట్ నడుస్తుంది. అంటే డిబేట్ అంటే దీని గురించి వివరిస్తారనమాట. ఈ బండి BS6 ఎలా పనిచేస్తుంది అనేది కూడా వీళ్ళు చూపిస్తారు. మెకానిక్ అయితే చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారనమాట. ఇదైతే హోండా షైన్ అండి. దీని గురించి కూడా BS6 గురించి ట్రైనింగ్ అయితే ఇవ్వబోతున్నారు. ఇది హోండా యాక్టివా, ఇది బజాజ్ ప్లాంటినా అనమాట. ఈ ప్లాంటినా గురించి కూడా BS6 ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. ఇంకోటి ఏంటంటే CD డీలక్స్ అనమాట. BS6 ఐస్మార్ట్, దీని గురించి కూడా పూర్తిగా వివరాలు అయితే ఇవ్వబోతున్నారు. ఇది యూనికాన్ అండి. యూనికాన్కి కంప్లీట్గా దీని గురించి అయితే వివరిస్తున్నారు అనమాట. కనీసం అంటే కూడా ఇక్కడ ఒక 200 నుంచి 250 మెకానికల్ అయితే ఉంటారు తాండూరులో. వాళ్ళ గురించి మొత్తం ఇట్లా లాస్ట్ డే కాబట్టి కంప్లీట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ BS6 కోసము రాయల్ ఎన్ఫీల్డ్ కూడా తీసుకొచ్చాడు తమ్ముడు. आपका नाम क्या है जी? तो ये रॉयल एनफील्ड भी लाए आप? क्या वास्ते लाए? ट्रेनिंग के वास्ते रॉयल एनफील्ड. ఓకే, థ్యాంక్ యూ అబుజర్ భాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము వాడతాం, అవునా? అంటే ఇది యాక్చువల్లీ ఈ MIL ఆ ల్యాప్ ఎప్పుడు ఎరుగుతుందో అప్పుడు దీన్ని యూజ్ చేశారు, యూజ్ చేయాలి. ఇక్కడ హోండా యాక్టివా కూడా యూజ్ చేసేస్తున్నారు అన్నమాట. టూల్స్ గురించి కూడా కంప్లీట్గా వివరిస్తున్నారు. CT100 ప్లాంటినా అండి. తమ్ముడు ఓబిడి స్కానర్ గురించి వివరిస్తున్నారనమాట. ఇది ఎలా ఆపరేటింగ్ చేయాలనేది. ఇక్కడ మెకానిక్లు చాలామంది ఉన్నారు, మీరు చూడొచ్చు. మధ్యాహ్నం లంచ్ టైం అయిందండి. భోజనాలు కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. భోజనాలు కూడా, బిర్యానీ కూడా ఉంది. మెకానిక్లు అందరూ వాటర్ కూడా అరేంజ్ చేశారు చల్లవి. ఇక్కడ మెకానిక్ సోదరులు అయితే లోపల కొంచెం ఉక్కబోస్తుంది కాబట్టి బయటకు వచ్చేసారనమాట. తాండూరు మెకానిక్లు అయితే చాలా థ్యాంక్స్ చెప్పాలి. భోజనాలు అయితే చాలా చక్కగా అరేంజ్ చేశారు. तेलंगाना में जो भी ट्रेनिंग तेलंगाना से एसोसिएशन की तरफ से जो भी ट्रेनिंग करना चाहिए, तो हमारे प्रेसिडेंट वेंकट रेड्डी, जनरल सेक्रेटरी अशोक कुमार और हमारे नारायणपेट के नारायण अन्ना, कमेटी के चीफ मेंबर इंचार्ज का पोस्ट में रहता और मेरे को इंटरेस्ट है इसमें. टेक्निकल हिसाब से मेरे को ये लेना पड़ा, ज़बरदस्त लिया मैं. तो आप लोग का बहुत बहुत शुक्रगुजार हूँ जो यहाँ पर हर मैकेनिक टाइम पे आके जो ट्रेनिंग कंडक्ट करें, टाइम टू टाइम आके
बहुत बहुत आपका शुक्रगुजार हूँ। और सबसे बड़ी बात है, ट्रेनिंग दिलाना और ट्रेनिंग आप लोग लेना और ट्रेनिंग को जो मैकेनिकों को बुला के हर एक जगह ऐसा मुकाम पे सबको प्रिपेयर करना, हमारे इम्तियाज भाई का बहुत बहुत शुक्रगुजार हूँ। और सबसे बड़ी बात है, महबूब नगर, विकाराबाद, तांडुर और नहीं, ये तो ट्रेनिंग देखो महबूब नगर में एक हुआ, विकाराबाद में एक हुआ, तांडुर में हुआ। इसके पहले वनापर्ती में हुआ। वनापर्ती के बाद में फिर तेलंगाना के अंदर महबूब नगर में हुआ, विकाराबाद में हुआ, अभी यहाँ पर हो रहा। इससे पहले भी बहुत से ट्रेनिंग हुए, बहुत अच्छे ट्रेनिंग आप हुए। और क्या है, वनापर्ती, महबूब नगर, विकाराबाद, तांडुर के मैकेनिक बहुत किस्मत वाले हैं, बहुत ही किस्मत वाले हैं, क्योंकि ऐसे ट्रेनर बहुत कम मिलते। जैसे कि अपने बदरा सर है, जो प्लांट में 30 साल हीरो के प्लांट में काम कर चुके हैं, उन्होंने अपने जनरल मैनेजर थे। ऐसे ट्रेनिंग का कोई भी दिलाते, कोई भी रखते, पर ऐसे ट्रेनर मिलना बहुत बड़ी किस्मत वाले। ये साल के साथ जो ट्रेनिंग करे 100% आप जितने डाउट्स है आपके क्लियर है, लेकिन क्या आपको और डाउट है और डाउट्स है, बता के ऑल ABCD जैसा आप लोग अभी शुरुआत करें, उसके बाद में लेसन पढ़ना शुरू करने का है आप लोग। तो क्या अभी लेसन कैसा पढ़ते बोले ऐसा एक डाउट हो गया, आप लोग क्या अभी क्लियरिटी में नहीं आए। और ऐसे इंजीनियर साहब आप लोग को जो ट्रेनिंग दी है ना, मैं बहुत खुश हूं। मैं तो सालों को भी बोला था, मैं वैभव साहब को, किरण साहब को, अच्छे ट्रेनर को देखो बोला मैं, जबरदस्त ट्रेनर होना। क्यों तो मैकेनिक लोग टाइम निकाल के, वक्त निकाल के 2 घंटे या 3 घंटे BS6 ट्रेनिंग के लिए आते वो लोग, तो वो लोग का टाइम वेस्ट नहीं होना। सुबह से शाम तक ट्रेनिंग में आना वो तो मुश्किल हुआ था, हर एक परेशानी, कस्टमर आजकल चले गए तो नहीं मिलता। तो आउटसाइड यानी मंडल वाइज से दूर आने वालों को सुबह रखो और लोकल वालों को शाम को रखो बोला था। ये कंटिन्यू यही चल रहा। तो वो 2 घंटे में आप लोग को सर ने इतना प्रिपेयर किए, जितना कि आप ट्रेनिंग सेंटर में गए तो प्रिपेयर नहीं हो सकते। आप 8 दिन या 10 दिन 1 महीना गए तो भी आप लोग प्रिपेयर नहीं हो सकते, आप उतना ट्रेनिंग नहीं ले सकते। और उतना साथ जितना ट्रेनिंग में वहाँ जो कंपनी में बताते, जो इंस्टीट्यूट में बताते, जहाँ आप लोगों को कोई भी बुला के लेके जाते, वो लोग नहीं बताते, आप लोग उतने बताए। वो आप लोग को अगर समझे ना बहुत कुछ है, तो आप आगे चल के भी कभी ट्रेनिंग लगाए ना, तो आप टाइम पे आने की कोशिश करो, टाइम पे आने की कोशिश करो। आगे चल के और हम बहुत कुछ करने वाले हैं, बहुत ट्रेनिंग लगाने वाले हैं। ये क्या है, अभी शुरुआत है। आगे चल के 4 घंटे 5 घंटे की ट्रेनिंग लगाने वाले हैं। ये किस लिए बोले तो आप लोग के लिए आने वाले दिनों में, कल के दिन अगर BS6 ट्रेनिंग परफेक्ट नहीं होंगे तो पूरे गाड़ियां शोरूम हो जाएगी, पूरे गाड़ियां शोरूम। फिर सिर्फ 4 साल या 5 साल फील्ड है, उसके बाद में EV व्हीकल्स आया है। गवर्नमेंट भी उसको रिकमेंडेशन करती, बहुत EV व्हीकल भी करना पड़ता। EV व्हीकल की भी ट्रेनिंग लेने की कोशिश करो। आप लोग का साझेदारी है और इम्तियाज भाई की साझेदारी है, तो ये तांडुर के अंदर में और 10 ट्रेनिंग लगाने के लिए भी ఈ రోజు ఈ సమావేశానికి చేసిన ట్రైనర్లు వరదరాజు గారికి మరియు ఆ ట్రైనింగ్ సంఘాన్ని ఇక్కడ తీసుకొచ్చి మన పరిచయం చేసిన ఇద్దరు మిత్రులు వైభవ్ గారు, కిరణ్ సార్ గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మనము ఈరోజు ఈ సమావేశానికి ట్రైనింగ్ గురించి వచ్చిన వ్యక్తులందరికీ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుతూ
నమస్కారం అందరికీ. సో చాలా మంచిది మిమ్మల్ని అందరినీ కలిసి నాకు అదృష్టం వచ్చింది. ఇక్కడికి వచ్చాను ఇక్కడికి. అదర్వైజ్ తాండూరు ఎక్కడుంది, నేను ఎక్కడో ఉన్నాను. సో ఒక అవకాశం దీనికోసం, ఆ అవకాశం ఇచ్చిన దానికి గ్రేట్ కిరణ్ గౌడ్ వైభవ్కి నాకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సో వీళ్ళు నేను పిలిచాను, సార్ మీరు రాండి, అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది, మీరు వస్తే బాగుంటుందని అసలు రేపు వస్తాను నేనండి. సో చాలా బాగుంది. మీకు చాలా నేను చెప్పాలంటే మీరు చాలా మంచి కోఆపరేట్ చేస్తున్నారు. చాలా మంచిగా మీరు లైక్ నేను 4 days లాస్ట్ 4 days నుంచి చూస్తున్నాను, మంచి కోఆపరేట్ చేశారు. సార్ చెప్పినట్టుగా మీరు కొంచెం టైం పంచాలిటీ ఉంటే చాలా మంచిది. అదొకటి మీరు చేసుకుంటే దట్స్ ఫైన్. నేను నాకు ఏమి ఎంత తెలిసిందో అంతా మీకు అర్థం చేసేదానికి నేను చెప్పాను. తెలీదు మీకు ఎంతవరకు అది యూస్ఫుల్ అవుతుంది అది తెలీదు. నా సజెషన్ ఒకటే ఏమంటే, ఈ లాస్ట్ 4 days నుండి ఏమి మేము పీపీటీలో మేము చదివాము, ప్రాక్టికల్లో మేము నేర్చుకున్నాము, దాంట్లో ఇబ్బంది వెంటనే మీరు ప్రాక్టీస్ చేసేదానికి మొదలు పెట్టండి. ఇబ్బందిని మీరు ఇబ్బంది వెంటనే మీరు అదని ఏమేమి నేర్చుకున్నారో దాన్ని ప్రాక్టీస్ చేయాలా. ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయలేకపోతే ఇంకా 2 రోజులు పోయిన తర్వాత మీకు ఏదీ జ్ఞాపకం ఉండదు. సో అందుకే మీకు అన్ని సజెషన్స్ ఏమంటే, ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఓపీడీ కానీ మీరు BS6లో మంచిగా పని చేయాలంటే, త్వరగా పని చేయాలంటే మీరు ఇన్స్ట్రుమెంట్స్ అంటే రైట్ ఇన్స్ట్రుమెంట్స్ మీరు వాడేది చాలా ఇంపార్టెంట్. ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే, మీకు ఏమన్నా ఇబ్బందిగా ఉంటే మీ ఈ అసోసియేషన్ లైక్ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ వీళ్ళు ట్రైనింగ్ ఇన్ఛార్జ్ లైక్ ట్రైనింగ్ ఇన్ఛార్జ్ కంప్లీట్ తెలంగాణకి ట్రైనింగ్ ఇన్ఛార్జ్ దోస్పై కానీ మీరు అక్కడ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కలిగితే మనకు అదర్వైజ్ వాళ్ళ నంబర్ ఇస్తే నేనే డైరెక్ట్గా మీకు ఫోన్ చేసి నేను మాట్లాడతాను. इसके बारे में आपने क्या हासिल किया, ज़रा ये बताइए हमारे. BS6 आई बोल के डर रहे थे काम करने के लिए, तो ये ट्रेनिंग आने की वजह से क्या हुआ, अपने को जो डर था लगा पूरा चले गया. तो साहब अपने को अच्छी तरीके से जो बताए, उससे क्या अपने को सेंसर्स के बारे में मालूम हुआ और डर चले जाने से क्या है, क्योंकि कारखाने में कोई गाड़ी आ गई तो डर नहीं करते, अपन खोल के काम कर सकते हैं. क्लब्स मार की वजह से अपन लोग डर रहे थे. अब क्या है, नॉलेज मिलने से क्या है, डर चले गया. बिना टिकट अब कभी भी अपन BS6 के गए हैं तो डर के नहीं काम कर सकते हैं. नहीं है. ఓకే, థ్యాంక్ యూ. ఈ BS6 ప్రోగ్రామ్ ద్వారా ఎంత మెరుగుపరుచుకున్నామో ఇక ముందర మన ఫ్యూచర్ ఎట్లాంటివి ఉన్నదో మనం గుర్తు చేసుకోగలిగాం. అలాగే ఇంకొకటి, ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి తాండూరు యూనియన్ ప్రెసిడెంట్ ఇంతియాజ్ భాయ్ మరియు గఫర్, మిగతా కమిటీ సభ్యులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. आपने BS6 ट्रेनिंग ली, BS6 ट्रेनिंग लिया, तो आपको कैसा लगा? बहुत अच्छा लगा. क्या हासिल करे आज का? इसके बारे में क्या है, हम डर रहे थे. जी, अब यहाँ ट्रेनिंग लेने से मालूम हुआ कि ये गाड़ी करना भी हमारे लिए बहुत आसान है, कोई मुश्किल की बात नहीं है. इससे ये ओके. और एक बात ये बोलना चाह रहा हूँ मैं कि अगर आज ये ट्रेनिंग मिली हो तो खास तौर से हमारे यूनियन की वजह से मिली. अगर ये यूनियन के अंदर नहीं रहते तो हमारी को ये ट्रेनिंग नसीब नहीं होती थी. तो यूनियन के अंदर हर मैकेनिक ढूंढना बहुत जरूरी है, क्योंकि आज हम लोग जो BS6 गाड़ी करने के लिए कितना डरते थे, अगर ये यूनियन रहने की वजह से आज हमारे लिए आसान दिख रहा. अगर ये यूनियन नहीं रहती तो हम BS6 गाड़ी कुछ छीनने के वास्ते भी डर रहे थे. कोई गाड़ी अगर बंद होती तो उसको चालू करने के वास्ते भी कंफ्यूज है. इसलिए सब साधन से गुजारिश है खुद मैकेनिक से कि हर मैकेनिक जो नया हो, जो सीनियर भी हो, तो सब यूनियन में जुड़े. एक बात करना चाह रहा हूँ. शुक्रिया. ఓకే ఫ్రెండ్స్, BS6 ట్రైనింగ్ తాండూరులో ఈరోజు చాలా బ్రహ్మాండంగా జరిగింది. భోజనం కూడా ఏర్పాటు చేశారు. నిజంగా వాళ్ళకు తాండూరు మెకానిక్ సోదరులకు మరి ప్రెసిడెంట్ గారికి మన ఇతర సోదరులకు థ్యాంక్స్ చెప్పాలన్నమాట. అయితే మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అనేది కామెంట్ చేసి తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జై హింద్.